చాప్టర్ 26 అతి పవిత్ర శుభగాత్రి. శ్యామల చరిత్ర. నాన్నగారు ఊళ్ళోనే రామలింగేశ్వరపేటలో ఉంటారు. అమ్మ నాన్నగారు రోజు పార్కులో కలుస్తుంటారు. వీలైనంత వరకు ప్రతిరోజు అమ్మ ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు, ఏ ఆకు ఉంటే ఆ ఆకుతో నాన్నగారి పాదాలకు పూజ చేస్తూ ఉంటుంది. ఒక రోజున అమ్మ పెద్దల్లి వాళ్లతో, అమ్మ స్నేహితులతో నాన్నగారు సినిమాకు వెళతారు. అమ్మ ఆడవాళ్ల దగ్గర నేల మీదనే కూర్చుంటుంది. నాన్నగారు కుర్చీలో కూర్చుంటారు. అమ్మ ఆ మహాజనంలో కూర్చోటాన అమ్మ నాన్నగారికి కనపడదు కానీ నాన్నగారు ఎత్తుగా ఉండటాన అమ్మకు కనిపిస్తూనే ఉంటారు. అమ్మ పక్కనే శ్యామల అనే ఒక అమ్మాయిని కూర్చుంటుంది. అమ్మ సినిమా చూడకుండా నాన్నగారి వంకనే చూస్తూ కూర్చుంటుంది. ఈ శ్యామల అమ్మ వంకనే చూస్తుంటుంది. ఇట్లా 2 గంటలు గడుస్తుంది. తతిమ్మా కాలమంతా అమ్మ సినిమా వంక చూస్తున్నా అక్కడ నాన్నగారి మూర్తే కనపడుతుంది. ఈ శ్యామలకు ఎక్కడ చూసినా అమ్మ కనబడుతుంది. ఈ సమయంలో ఒక పెద్ద కేక వేసి శ్యామల పడిపోతుంది. ఆ కేకతో ఎక్కడి జనం అక్కడ లేస్తారు. అమ్మ ఆమె తలదీసి ఒళ్ళో పెట్టుకు కూర్చుంటుంది. అన్నమ్మగారు, ఏమిటి, ఎవరి తలబడితే వాళ్ళ తల ఒళ్ళో పెట్టుకుంటావు? బాపట్లలో ఆవిడ నీకేమైనా తెలుసునా? అమ్మ ఏమీ మాట్లాడకుండా ఆమె చెక్కిళ్ళు తడుముతూ కూర్చుంటుంది. సినిమా అయిపోతుంది. ఆ శ్యామల వయస్సు 16 సంవత్సరాలు ఉంటాయి. భర్త లేడు. రజస్వల కాకపూర్వమే భర్త పోయినాడు. తల్లి తండ్రి లేరు. అన్నదమ్ములు లేరు. పినతల్లి గారింట్లోనే ఉంటుంటుంది. ఆ ఇంట్లో శ్రద్ధగా చూడరు, ఏదో చూస్తుంటారు. ఈ పడిపోయే జబ్బు మామూలుగానే ఉన్నది. ఆమె రోజు చందలూరు మహాలక్ష్మ ఉపాసన చేస్తుంటుంది. ఆ రోజు శుక్రవారం. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని పూజ చేసుకునే సమయంలో సినిమాకు వెడదామని వాళ్ళ పిన్ని పిలుస్తుంది. పిన్నికెదురు చెప్పలేక, పూజ మానుకోలేక, కత్తి నాగలిసందును నలిగిపోతున్న మనస్సుతో మెల్లగా సినిమాకు వస్తుంది. శ్యామల పినతల్లి కమలమ్మ శ్యామలతో, అడుగులో అడుగు వేసుకుంటూ ఎందుకంత మెల్లగా నడుస్తావు? త్వరగా రా, ఇష్టం లేకపోతే మానుకోకపోయినావా? శ్యామల, లేదు పిన్ని, నా నడక ఎందులోనైనా ఇంతేగా. పూజ చేసుకున్నట్లయితే తృప్తిగా ఉండేది. రెండో ఆట కన్నా వచ్చేవాళ్ళం. నీకు బాధ కలుగుతుందని వచ్చాను. నీకు బాధ కలుగగానే బాబాయ్ గారికి కూడా బాధేగా. మీ ఇద్దరే ప్రపంచంలో నాకు ఆధారం. మీ ఇద్దరిని బాధపెట్టి ఎక్కడ ఉండాలి? కమలమ్మ, నీ మాటలకేంలే, నడు. మాటలు నేర్చావు, ఇంత మాటకారివి గనుకనే 3 ఏళ్లకే ఉండమోసావు. శ్యామల నోరెత్తకుండా కంటి వెంబడి నీటి బొట్లు రాల్చుకుంటూ, ఒక బొట్టు కూడా గుడ్డతో తుడుచుకోకుండా భూమి మీదనే రాలుస్తూ నడుస్తుంది. కంటికి నీరు కమ్మగానే ఎవరో ఒక దేవత ప్రత్యక్షమైనట్లు కనపడుతుంది. రెప్పకు రెప్ప కొట్టగానే నీరు క్రిందకు రాలుతాయి. తనకు కనిపించిన దేవత పక్కకు పోయినట్లు ఉంటుంది. పినతల్లి కసురుతున్న కొద్దీ నడక ఆలస్యం అవుతుంది. సినిమా ప్రారంభమైన ఒక అరగంట కల్లా వచ్చి కూర్చుంటారు. అమ్మకు వెనకాల శ్యామల పక్కనే కమలమ్మ గారు కూర్చుంటారు. శ్యామల స్వగ్రామం రెంటచింతల. మొదట్లో అమ్మ కుగ్లర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పక్క మంచం మీద ఉన్న ఆమె మారుకూతురు. సంస్కృత విద్వాన్ చదువుకున్నది. చక్కని గాత్రంతోనూ చక్కగా ఎప్పుడూ పాటలతోనూ పాట పాడుతూ ఉండేది. శ్యామల తల్లిది జిల్లెళ్లమూడి సమీపంలో కాకుమాను. శ్యామల తల్లి కుగ్లర్ ఆసుపత్రిలో ప్రసవించి చచ్చిపోతుంది. ఆ సమయంలో బాపట్ల చంద్రమౌళి అన్నపూర్ణమ్మ గారు, తాతగారి భార్య, కాన్పుకు వెళుతుంది. శ్యామలను ప్రసవించగానే చంపివేయాలని తల్లి ప్రయత్నిస్తుంది. ఒక నర్సు ద్వారా మందు తెప్పించి పసిబిడ్డకు వేస్తుంది. బిడ్డ శరీరం నల్లబడుతుందే గాని ప్రాణం పోదు. డాక్టరు రోగులందరినీ చూడటానికి వచ్చినప్పుడు బిడ్డను కూడా చూస్తుంది. రక్తం తీసి పరీక్ష చేస్తుంది. నర్సులను పిలిచి అడుగుతుంది. నర్సులు మాకు తెలియదంటారు. తల్లి దగ్గరకు వెళ్ళి అడుగుతుంది, ఎప్పటి నుండి ఈ బిడ్డ ఇట్లా అయింది అని. అంటే ఆమె ఏమీ మాట్లాడదు. డాక్టరు, నీకు ఎవరు రక్షణ? ఆమె సమాధానం ఇవ్వదు. డాక్టరు, నీ భర్త ఎక్కడమ్మా? నీకెవరిప్పుడు? ఆమె పరిచయస్తులు కావటంతో చిదంబరరావు గారిని, అన్నపూర్ణమ్మ గారిని చూపి వారే రక్షణ, అక్క, బావ. పున్నమ్మగారికి కోపం వచ్చినప్పటికీ డాక్టర్ గారు ఎదుట ఏమీ అనలేక ఊరుకుంటుంది. చిదంబరరావు గారు, ఆపదలో అందరూ అక్కలే, అందరూ బావలే. తొందరలో బిడ్డకు కావలసిన ఇంజెక్షన్ ఇవ్వండి అంటారు. డాక్టరు, కుగ్లరు, చిదంబరరావు తాతయ్య రహస్యంగా మాట్లాడుకుంటారు. డాక్టరు పిల్లకు ఇంజెక్షన్ చేస్తారు. ఇచ్చిన అరగంట కల్లా నలుపు విరిగిపోతుంది. క్రమంగా బిడ్డ బాగుంటుంది. చిదంబరరావు తాతగారు బిడ్డ పోషణ కింద 1000 రూపాయలు ఇస్తానంటారు. డాక్టర్, అవసరం లేదు, మిషన్ సప్లై చేస్తుంది ఆసుపత్రి తరఫున అని అంటుంది.
చిదంబరరావు తాతగారు కానివ్వండి, నేను ఈ బిడ్డకు ఇంతవరకు ఇవ్వదలిచాను. నాకు ఇటువంటి పిల్లలను పెంచటంలో చాలా తృప్తి. ఎంతకాలం నుండో నాకు ఈ ఆశయాలు ఉన్నాయి. ఇదే ప్రథమం. నాకు కందుకూరు వీరేశలింగం గారి సిద్ధాంతం చాలా ఇష్టం. డాక్టరు అంటే ఆయన ఎవరు? చిదంబరరావు తాతగారు ఆయన వితంతు వివాహాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కుగ్లర్ అంటే నాకు అర్థం కాల. చిదంబరరావు తాతగారు మా హిందువుల్లో అతి బాల్య వివాహాలు. కుగ్లర్ అంటే చిదంబరరావు తాతగారు అతి బాల్యం అంటే చాలా చిన్నతనం. చాలా చిన్నతనంలో పెళ్లి చేస్తారు. కర్మం చాలక భర్త పోతే దీన్ని కూడా దానికి అంటగట్టి తగలేసేవారు పూర్వం. రాను రాను అది కొంచెం మారి వాళ్ళ ఆకారాలను వికారం చేయటం, వాళ్ళ క్షుత్పిపాసలను కూడా చంపేసి ఒక మూల పడేయటం. ఒక మనిషికి కాళ్ళు చేతులు అవయవాలన్నీ నరికి మొండాల్ని పారేసినట్టుగా వీళ్ళ స్థితి అంతా ఉంటుంది. అవయవాలు నరికేసినా నా అవయవాలు నరికేశారు అని మనసు గుర్తిస్తూనే ఉన్నది కదా. అట్లాగే ఆకారాన్ని ఎంత వికారం చేసినా మనోభావాలు నశించవు కదా. కుగ్లర్ అంత చిన్నతనంలో ఎందుకు పెళ్లి చేయవలే? చిదంబరరావు తాతగారు హిందూ సంప్రదాయము అటువంటిది. కుగ్లర్ ఈ జరిగిన పనిని ఏ సంప్రదాయం అంటారు? చిదంబరరావు తాతగారు వ్యక్తిగత సంప్రదాయం. కుగ్లర్ సంప్రదాయం ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటుందా? చిదంబరరావు తాతగారు సంప్రదాయం వేరు కాదు కానీ నడక వేరుగా ఉంటుంది. వ్యక్తి యొక్క నడక మారినంత మాత్రాన సిద్ధాంతాలు పోవు. అదుగో ఏవైనా మారాలంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారంటూ ఒకరు ఉన్నారు. ఈరోజు ఊళ్ళోనే ఉన్నారు కొత్తపేటలో. 3 రోజుల నాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు లేచి వస్తున్నారట. ఎక్కడో పసిబిడ్డలు ఏడుస్తున్నట్టుగా శబ్దము అయినదట. నడుస్తున్న కొద్దీ ఏడుపు సమీపిస్తున్నదట. రాను రాను పక్కనే సైడు కాలువలో వినిపిస్తుంది. తల వంచి చూచి చెయ్యి పెట్టి చీకటిలో తడవగానే బిడ్డ చేతికి తగిలిందట. దాని పక్కనే ఇంకొక బిడ్డ చచ్చి ఉన్నదట. ఆయన ఆ క్షణంలో సుఖదుఖాలనే ద్వంద్వాలను ఒళ్ళో వేసుకుని ద్వంద్వ ప్రకృతే అనుకుంటూ కేకలేసుకుంటూ చిన్నకారు వేసుకుని నేనున్న బసకు వచ్చారు. వెంటనే నేను ఒక యానాది మనిషిని మాట్లాడి పిల్లల పోషణకై ఆ బిడ్డలకు ఆమె మాతగా నిర్ణయించి ఆమె ఒడిలో వేసి ఆ బిడ్డలతో పాటు మాకు కూడా ఆమెనే మాతగా నిర్ణయించుకున్నాం. ఆమెకు బిడ్డలు లేరు. కన్నా ఆమెకు భర్త లేడు. పిల్లలకు తల్లి లేదు. ఒకచోట లేనితనం, ఒకచోట ఉన్నతాన్ని ఇచ్చింది. ఇట్లాగని గొంతులు కోసే కంటే పెళ్ళిళ్ళు చేయటం ధర్మమని వీరేశలింగం గారి అభిప్రాయం. అందుకు నేను ఏకీభవించాను. సంఘం బహిష్కరిస్తుంది వీరిని. కుగ్లర్ ఇటువంటి దుర్మార్గాన్ని సహిస్తుందా సంఘం? చిదంబరరావు తాతగారు సహించేదేముంది, చాటుగా జరిగేదేగా. కుగ్లర్ మనసును బట్టా, వైధవ్యాన్ని బట్టా ఇట్లాంటివి జరిగేవి. భర్తలు ఉన్నవారు కూడా చేస్తూనే ఉన్నారు కదా ఇట్లాంటివి. చిదంబరరావు తాతగారు వారి తప్పుల్లో హింసకు తావులేదు. ఏది ఎట్లా జరిగినా మనసే ప్రధానము. కుగ్లర్ ఇవన్నీ సంఘం కట్టుబాట్లు కదండి పంతులు గారు. చిదంబరరావు తాతగారు అవును. కుగ్లర్ మనసు సంఘానికి కట్టుబడి ఉంటుందా? చిదంబరరావు తాతగారు కొన్ని మనస్సులు కలిస్తే ఒక సంఘం అయింది. ఒక రకంగా ఏ మనస్సుకు ఆ మనస్సే సంఘం. కట్టుబాటు అంటే ఒక విషయాన్ని నలుగురు ఏకీభవించడమే కట్టుబాటు. అందులో పరిమితి అయ్యింది కానీ పూర్తి కాదుగా. అటువంటి సంఘంలో నుంచి అటువంటి కట్టుబాట్లలో ఉన్న మనం వేరుగా ఆలోచిస్తున్నాముగా. అట్లాగే సంఘం కట్టుబాట్లు మనసును కట్టివేయలేవు. మనసు కట్టుబాటు నేర్పరచుకున్నది కానీ కట్టుబాటు మనసు నేర్పరచుకోలా. సర్వం మనసు మీదనే ఆధారపడ్డది. ఆధారమే మనస్సు కనుక మనస్సే దైవం. కుగ్లర్ మెచ్చుకుని 2 చేతులు పట్టుకుని నమస్తే చెబుతుంది. తాతగారు కుగ్లర్ కలిసి పాప దగ్గరకు వస్తారు. పిల్ల కొంచెం రంగు మారి బ్రతికే సూచనలు కనపడతాయి. శ్యామల అమ్మమ్మ వస్తుంది. కూతురు ఇక్కడ ఉందని తెలిసి ఎంతకాలం నాడో చూచిన బిడ్డ కొరకై మమకారమనే సూర్యుడికి కట్టుబాటనే గ్రహణం పట్టినట్టుగా ముసుగు వేసుకుని ఎవరికీ కనపడకుండా గ్రహణము విడిచిపోయి సూర్యుడు బయటపడ్డట్టుగా హృదయంలో ఉదయించిన భాస్కరుడి వలె ఆమె కూతురు మూర్తి కనబడుతుంది. వెంటనే నిరవధిక శైవ ఆనందంలో నుంచి లేవనెత్తిన ఆనంద స్వరూపి అయి వచ్చి కూతుర్ని కౌగిలించుకుని ఆమె శిరస్సును తన హృదయానికి హత్తుకుని తన హృదయపీఠమును అధిష్ఠించిన ప్రాణదేవత వలె ఆరాధిస్తుంది. 1 గంట సేపు మనస్సుతో ఆరాధన. మాతృమూర్తి శిశువును ఆరాధించటం. పూజా ద్రవ్యాలు లాలాజలం అదే అనేక రూపాలయ్యి నోటి వెంబడి చొంగగా, కంటి వెంబడి నీరుగా, ముక్కులమ్మడి చీవిడిగా, ఒక రక్తంలో నుండే అనేక రూపాలయ్యి మనస్సు ద్వారా రక్తమయ్యి, రక్తం ద్వారా జ్వలమయ్యి, జ్వలం ద్వారా రక్తమయ్యి
మనస్సు ఆరాధించుకుంది. మమకారంలో అద్వైత స్థితి. తాతగారు కుగ్లర్ ఈ దృశ్యం చూచి, ఎవరీమె, ఎవరూ లేరనుకున్నాము గదా, అయినా అడుగుదాం దగ్గరకు వెళ్ళి, అసలు ఆమెను పలకరిద్దాం దగ్గరకు వెళ్ళి. చిదంబరరావు తాతగారు, ఈమె ఎవరండి అమ్మా అని శ్యామల అమ్మమ్మను అడుగుతారు. ఆమె, నా పిల్లే నాయనా, అత్తవారింట్లో ఉన్నది ఇంతకాలం. వాళ్ళు అంత సరైన వాళ్ళు కాదు, సరిగా చూడరు, ఎవరో స్నేహితుల ద్వారా ఆసుపత్రిలోకి చేరింది. కుగ్లర్, ఆ పసిపాపకు ఎవరమ్మా అట్లా చేసింది? ఆమె, ఏమో నాయనా, నాకు తెలియదు, ఇప్పుడే వచ్చాను. తాతగారు, నిదానంగా మాట్లాడుదాం, మీరు పని చూసుకోండి. కుగ్లర్ వెళ్ళిపోతుంది. తాతగారు వారి దగ్గర కూర్చుని అన్ని సంగతులు తెలుసుకుంటారు. తాతగారికి బాగా తెలిసిన వారు అవుతారు. ఆశ్చర్యపడి, మీరా, ఎవరో అనుకున్నా అని నిన్న జరిగిన పసిబిడ్డ సంగతి చెబుతారు. ఇంతలో రామమూర్తి గారు వస్తారు. ఓహో, పంతులు గారు నమస్తే అంటారు తాతగారిని చూచి. తాతగారు తల వంచుకుని ఏమీ మాట్లాడరు. రామమూర్తి గారు చిన్నపుచ్చుకుని బజారుకు వెళ్ళిపోతారు. బతికి ఉంటే ఆయన నెత్తిన బాధ్యత పడుతుందని, ఎవరూ లేనప్పుడు వచ్చి బిడ్డకు, శ్యామలకు జరిగిన పని రామమూర్తి గారి పిల్ల వల్ల తల్లికి జరుగుతుంది. ఆమె చచ్చిపోతుంది. ముసలమ్మ కూతురు పోయినదనే బాధతో రైలు కింద పడి చచ్చిపోతుంది. రామమూర్తి గారు శ్యామల జన్మకు కారకుడు. శ్యామల తల్లి సీతారామమ్మ వితంతువు, రామమూర్తి గారికి మరదలు. పున్నమ్మ గారు 10 రోజులు ఉండి పురుడు పోసుకుని ఇంటికి వచ్చేస్తుంది. చిదంబరరావు తాతగారు ఇంటికి వచ్చేటప్పుడు శ్యామల కొరకు 1000 ఇస్తానని చెప్పినా 1500 ఇచ్చి వస్తారు. శ్యామలను ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వండి అని చెప్పి వస్తారు. తరువాత 2 సంవత్సరాలకు బిడ్డలు లేరని ఆపరేషన్కు వచ్చి నాగమణి అనే ఆమె శ్యామలను తీసుకెళ్తుంది. నాగమణిది రెంటచింతల. శ్యామల 2 సంవత్సరాల పిల్లైనా 10 సంవత్సరాల పిల్లకు ఉండే తెలివితేటలుంటాయి. శ్యామల జననం తరువాత 4 సంవత్సరాలకు అమ్మ భూమి మీదకు విజయం చేస్తుంది. శ్యామల పెంపుడు తల్లిదండ్రుల పేర్లు నాగమణెమ్మ, కొమ్మరాజు కోటేశ్వరరావు గారు. గ్రామం రెంటచింతల. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతారు. 5వ సంవత్సరం రాగానే అక్షరాభ్యాసం చేస్తారు. చేసిన మరురోజు నుంచి మొదటి అక్షరం ఓం ఎక్కడ నుంచున్నా, ఎక్కడ కూర్చున్నా జపంగా చేస్తూ ఉండేది. కోటేశ్వరరావు గారు కూడా సంతతి కోసం ఎల్లప్పుడూ సత్కాలక్షేపం అలవాటు పడ్డాడు. శ్యామల అనే పేరు కోటేశ్వరరావు, నాగమణమ్మ గారు పెట్టుకున్నది. విద్య దినాదినాభివృద్ధిగా పెంపు అవుతుంది. నాగమణెమ్మ గారికి బాగా సంగీతం వచ్చు. వీణ వాయించేవారు. శ్యామలకు సంగీతం నేర్పుతుంది. ఇట్లా 8వ సంవత్సరం వస్తుంది. అప్పటికే చక్కగా గాత్రపాట నేర్చుకుంటుంది శ్యామల. నాగమణమ్మ శ్యామలకు 8వ సంవత్సరం రాగానే తమ్ముడికిచ్చి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయిన 3 నెలలకే నాగమణమ్మ గర్భవతి అవుతుంది. నవమాసములు నిండుతాయి. ప్రసవించి స్ఫోటకంతో నాగమణి తమ్ముడు, బిడ్డ ముగ్గురు పోతారు. శ్యామలను పెంచటం కొరకు కోటేశ్వరరావు గారు 2వ పెళ్లి చేసుకుంటారు. శ్యామలకు 9 నుండి 10 వస్తాయి. ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటాడో అది జరగదు. నాగమణమ్మ చెల్లెలు కమలమ్మకు 7 పిల్లలు. ఆ పిల్లలతో ఈ పిల్లను సరిగా చూడరని తెలిసి కూడా తప్పనిసరి శ్యామల తల్లితో పాటు భర్తతో పాటు తను కూడా పోయాననే భావనగా అనుకుని పినతల్లి కమలమ్మ ఇంటికి తీసుకెళ్తారు. కమలమ్మ, నా పిల్లల్నే నేను పెంచలేకుండా ఉంటే నేనెక్కడ పెంచేది అంటుంది. కోటేశ్వరరావు, నీకు తప్పదమ్మా. కమలమ్మ, ఆ రోజే తప్పదని నా బిడ్డను పెంచుకోకూడదు. కోటేశ్వరరావు, నాకు తెలియదమ్మా, మీ అక్కయ్యే ఆసుపత్రి నుంచి తీసుకొచ్చింది. ఆ పిల్ల చక్కదనం చూచి మోజుపడ్డది. మొదట నీ బిడ్డనే తీసుకుందాం అనుకున్నా. పోనీ నీ బిడ్డను తీసుకోలేదుగా, నా బిడ్డను నీవు పెంచు. కమలమ్మ, కులం గోత్రం లేకుండా ఎవరు కనిపడవేశారో ఆసుపత్రిలో అక్కర్లా. ఇట్లా వాదించుకుంటూ 1 గంట జరుగుతుంది. అక్కడే 4 రోజులు ఉంటారు. వద్దన్న కమలమ్మకు శ్యామల తెలివితేటలు అది చూచి పెంచుకుందాం అనిపిస్తుంది. ఈ 4 రోజులు చిన్నపిల్లలకు ఎంతో సేవ చేస్తూ చేయూతగా ఉంటుంది. కోటేశ్వరరావు గారు శ్యామల వినయ విధేయతలను చూచి కుమిలిపోతూ ఉంటాడు. ఇటువంటి బిడ్డను ఎక్కడో వదిలిపెట్టవలసి వచ్చినది కదా అని ఈ పెళ్లి చేసుకోకపోయినా బిడ్డను దగ్గర అట్టే పెట్టుకునేవాణ్ణి కదా. శ్యామల ఇక్కడ నడిచే నడక చూచి కోటేశ్వరరావు గారు అంత గారాభంగా పెరిగిన బిడ్డ ఏ ఎండక గొడుగు పడుతున్నది కదా, ఆ నడక, ఆ వినయ విధేయతలు చూస్తే తను జపించిన ఆ గాయత్రే ఇట్లు వచ్చిందేమోననుకుంటాడు. ఇట్లా అనుకుంటుండగానే శ్యామల నాన్న నాన్న అంటూ తండ్రి దగ్గరకు వచ్చి, నాకు ఏ పని చేస్తూ తిరుగుతున్నా ఎటు చూచినా నేను ఓం అని అనుకున్నా అనుకోకపోయినా ఓం అన్న అక్షరం ఎప్పుడూ ఎదురుగుండా ఉన్నట్లు కనపడుతుంది. అందులో నుంచి ఒక చిన్న
అమ్మాయి నాతో మాట్లాడుతుంటుంది నాన్న. నేను ఏ పని చేస్తున్నా ఆ అమ్మాయి చెయ్యమంటే చేస్తున్నట్టు ఉంటుంది నాన్న. ఎప్పుడూ కూడానే ఉన్నట్టు ఉంటుంది. కోటేశ్వరరావు గారు శ్యామలను దగ్గరకు తీసుకుని, ఎప్పటి నుండమ్మా? శ్యామల, నాకు అక్షరాభ్యాసం చేసినప్పటి నుండి నాన్న. మీరు ఓం రాసిపెట్టి నా చేత్తో అక్షరం మీద దిద్ది పెట్టించటం మొదలు పెట్టగానే ఒక ముఖము మీద చెయ్యి పెట్టి ఉంది నాన్న. ఓం అనే అక్షరం ఒక ముఖంగా ఉన్నట్టు ఉంది నాన్న. కోటేశ్వరరావు, నాకు నీ రూపంగా గాయత్రి ప్రత్యక్షం. నీకు గాయత్రే ప్రత్యక్షం. నీకు ఇటువంటి తల్లికి ఈ వైధవ్యం ఎక్కడిదో. శ్యామల నవ్వుతూ, బ్రహ్మ కూతురికే తప్పలేదంటారుగా నాన్న. కోటేశ్వరరావు పకపక నవ్వి, ఈ సామెత నీకెవరు చెప్పారమ్మా? శ్యామల, నిన్న పిన్ని ఎవరో వస్తేను దొడ్డి వాకిట్లో కూర్చుని నా సంగతంతా చెబుతున్నది నాన్న. బ్రహ్మంత వాడికి తప్పలేదు, మా బావదేమిటి లెక్క అంటున్నది. అందుకని అన్న, నా మాదిరి కూతురే బ్రహ్మకు కూడా ఉందేమోనని. కోటేశ్వరరావు గారు, పిచ్చి తల్లి, ఇదే నీకేమమ్మా? నీ వంటి బిడ్డను దగ్గర ఉంచుకునే గీత నా దగ్గర లేదు. సాక్షాత్ గాయత్రే ప్రత్యక్షమైన పిల్లవు నీవు. గాయత్రినే చేస్తూ నిన్ను పెంచితే నీకు ప్రత్యక్షమైందే, నాకు కాకూడదు. శ్యామల, గాయత్రి అంటే ఓం అనే అక్షరమేనా? కోటేశ్వరరావు గారు, బీజం అదేగా అమ్మా. శ్యామల, అయితే చిన్న చిన్న పిల్లలందరూ గాయత్రిలేనా? కోటేశ్వరరావు గారు, పిచ్చి తల్లి, ఇవన్నీ నీవంటున్నావా? నీకు కనపడే అమ్మాయి అడిగిస్తున్నదా? శ్యామల, అడిగిస్తున్నదిలే నాన్న. ఈరోజు కొత్తేముంది? నీవు చెప్పు నాన్న. కోటేశ్వరరావు, గాయత్రి అంటే వెనుక లక్ష్మణాచార్యులు గారని బాపట్లలో ఉండేవారు. వారు చెప్పారమ్మా. వారి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చేది, చాలా పసిపిల్ల. ఆయన ముద్దుగా తొడ మీద కూర్చోబెట్టుకుని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాడు. నేను ఆయన దగ్గరకు సంతాన గోపాలం అనే మంత్రం కోసం వెళ్ళాను. అప్పుడే నీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాను. శ్యామల, నాకు కనిపించే అమ్మాయే నీకు కనిపిస్తున్నదా నాన్న? కోటేశ్వరరావు గారు, నాకు ఒక అమ్మాయి కనపడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఆ అమ్మాయే నీకు కనపడుతూ ఉంటుంది అనుకుంటున్నా. శ్యామల, అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి కనపడుతున్నదిగా నాకు. కోటేశ్వరరావు గారు, అప్పటికి పుట్టే ఉంటుంది. పుట్టకపోయినా గాయత్రికి ఒక రూపమేమి ఇదివరకు లేకుండా ఉన్నదా? అదే ఈ రూపంలో వచ్చి ఉంటుంది. కొన్ని పనులు చేసి చూపించటానికై రూపం వస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఉన్నది గాయత్రి. అదిగాక నేను నిడుబ్రోలులో మాస్టారు చేసేటప్పుడు పని ఉండి ఒకప్పుడు చంద్రమౌళి చిదంబరరావు గారి దగ్గరకు వెళ్ళాను. ఉండటం రెంటచింతల అయినా ఉద్యోగరీత్యా చాలా చోట్ల ఉండేవారు. నీ మాదిరిగానే అక్కడ ఒక తల్లి లేని పిల్ల ఉంది. ఆ పిల్ల చాలా ముద్దుగా ఉండేది. పుట్టుకతోనే అద్వైత స్థితి కలిగిన పిల్ల అని నాతో చెప్పారు. చిదంబరరావు గారు సహజంగానే అద్వైతం అంటే అవతారమనేనమ్మా. ఒకప్పుడు మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ గాయత్రిని గురించి చెప్పుకుంటుంటే గాయత్రి అంటే ప్రపంచమేనని చెప్పి పరుగెత్తింది. అమ్మ పరుగెత్తగానే తాతగారు నవ్వుతారు. కోటేశ్వరరావు గారు, గాయత్రి ప్రపంచం ఎట్లా అయ్యిందని తాతగారిని అడుగుతారు. చిదంబరరావు తాతగారు, పంచభూతముల సమ్మేళనమే ప్రపంచమని ఆమె ఉద్దేశం. ఉన్నది కూడా అంతే. ఆ అంతు ఏదో ఆమెకు తేలింది. ఆ గాయత్రే ఆమె అని చిదంబరరావు పంతులు గారు చెప్పారు. నేను లక్ష్మణాచార్యులు గారి ఇంటి వద్ద చూచిన అమ్మాయే ఈ అమ్మాయి. శ్యామల, ఆమె నాకు కనిపించిందని ఎట్లా నాన్న? కోటేశ్వరరావు గారు, చిన్న అమ్మాయిగా కనపడుతుందన్నావు కదా. ఇంతమంది గాయత్రులు ఎక్కడ ఉంటారు? నీ కష్టాలను గుర్తించి నిన్ను అనుగ్రహించి నీకు దర్శనమిచ్చింది సర్వవ్యాపకమైన శక్తి కదా. ఆ తల్లే నిన్ను కడతేరుస్తుంది. శ్యామల, నన్ను తీసుకెళ్ళి చూపించు నాన్న. కోటేశ్వరరావు, ఇప్పుడు చూస్తున్నావు, ముందు చూస్తావు. ఎందుకమ్మా తొందర? ఇప్పటికి 4 రోజులయ్యింది వచ్చి. నేను వెళ్ళొద్దు? నీ పిన్నిని పిలువు. శ్యామల పోయి కమలమ్మను పిలుస్తుంది. కమలమ్మ, ఏమిటి బావా? కోటేశ్వరరావు, కావలసిన డబ్బు ఏదో పంపిస్తాను. పిల్లను నీ చేతిలో పెట్టి పోతాను. నీవు తప్ప పిల్లకు వేరే గత్యంతరం లేదు. అక్కడ ఆ మారుతల్లి సరిగా చూడటం లేదు. కమలమ్మ గారు, ఎవరేమైనా మారుతల్లలుమేగా బావా. కోటేశ్వరరావు గారు, హృదయాన్ని బట్టి ఉంటుందమ్మా. బిడ్డలు గన్న తల్లివి కదా. కేవలం విస్తట్లో అన్నమైనా పెడతావని వదిలిపెట్టి పోతున్నానమ్మా. సాయంకాలం 4 గంటలు కాగానే కోటేశ్వరరావు గారు బయలుదేరుతారు. శ్యామల తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తుంది. వదిలిపెట్టి వెళ్ళలేక వెళతాడే గాని శ్యామల స్మరణ చేస్తూ ఉంటాడు. శ్యామల దుఃఖమంతా దిగమింగి పినతల్లి కమలమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ తనకు కనపడుతున్న మూర్తిని మనస్సులో పెట్టుకుని కాలం గడుపుతూ ఉంటుంది. తనకు వచ్చిన విద్యను, సంగీతాన్ని వృద్ధి చేసుకుంటుంది. బడికి వెళ్ళి చదువుకోవటానికి అవకాశం ఉండదు. కమలమ్మ భర్త నారపరాజు సుబ్బారావు గారు గవర్నమెంట్ ఆసుపత్రిలో కంపౌండరు. ఆయన రాఘవరావు గారికి అమ్మ మేనమామ సీతారామయ్య గారికి స్నేహితులు. అతని స్వగ్రామం ఇంకొల్లు.
తాతల నాడు ఎప్పుడో లేచి వచ్చి మంగళగిరిలో వైద్యం చేసేవారు. ఉద్యోగరీత్యా అక్కడక్కడ ఉంటూ ఉండేవారు. కమలమ్మ సుబ్బారావు గారు ప్రేమతో చూచిన కమలమ్మ అత్తగారు, మన పిల్లలు అందరూ కాకుండా ఈ పిల్ల కూడా ఎందుకు బరువు అంటూ ఉంటుంది. శ్యామల ఇవన్నీ వింటూ అక్కడ ఉండాలంటే బాధపడుతూ ఉంటుంది. కమలమ్మ కొంతకాలం గడిచిన తరువాత, అమ్మ నీ కష్టాలు తీరుతాయి, నీ మూర్ఛలు కూడా తగ్గుతాయి, చందలూరు మహాలక్ష్మమ్మ పూజ చేసుకో అంటుంది. శ్యామల చేస్తాను పిన్ని, ఎట్లా చేయాలి? కమలమ్మ ఆమె శ్లోకాలు నేర్పుతుంది. శ్యామల మొదటి నుంచి కనపడే మూర్తిని మనస్సులో పెట్టుకుని శ్లోకాలు పఠిస్తూ ఉంటుంది. తనకు దిద్దబెట్టిన ఓంను మొటజేర్చి శ్లోకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజిత శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శ్లోకం నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. శ్లోకం శుద్ధిబుద్ధి ప్రదే దేవి భక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అని స్తోత్రం పఠిస్తూ ఆ మూర్తిని దర్శిస్తూ ఇట్లాగే 5 సంవత్సరాలు కాలం గడుపుతుంది. శ్లోకాలు మంత్రాలు ఏవైనా భావమే ప్రధానం. సినిమా హాల్లోకి సినిమాకు వచ్చిన శ్యామల చరిత్ర ఇది. ప్రత్యక్ష ప్రమాణ దేవత. హాల్లో పడిపోయినప్పుడు ఆ అమ్మాయి తల అమ్మ తన తొడ మీద పెట్టుకుని చెక్కిళ్ళు నిమురుతూ ఉంటుంది. అన్నమ్మ, ఈ అమ్మాయిని నీవేమైనా ఎరుగుదువా? అమ్మ, నేను ఈరోజే చూస్తున్నా ఈ అమ్మాయిని. అన్నమ్మ, ఒడిలో నుంచి తల తీసి తల కింద పెట్టు బరువు. అమ్మ, ఒక తలే బరువు అయితే ఎట్లా? బరువేం బరువు? ఆ అమ్మాయిని చూస్తే గుండె బరువెక్కుతున్నది అంటూ నాన్నగారి కుర్చీ వంక చూస్తుంది. నాన్నగారు అమ్మ వంక చూడకపోయినా అటు ఉన్న ముఖం ఇటు తిప్పుతారు. అమ్మ తన వంకనే చూచారనుకొని తృప్తిపడి, లే అమ్మ లే, మీ నాన్న చూస్తున్నారు లే, అదే తగ్గిపోతుంది అనే మాటలు అనుకోకుండా నోటి వెంట నాన్న అనే మాట వస్తుంది. రాజుగారి వినరమ్మ వినరయ్య అనే పాటలో ఆనాడే కనిపించే స్వరంబు అమ్మాయి అనే మాట. శ్యామల వెంటనే లేస్తుంది. లేవగానే మాయమ్మ అని కేకవేసి అమ్మను కౌగిలించుకుంటుంది. సినిమా ఆగిపోతుంది. జనమంతా ఆ అమ్మాయి వంకనే చూస్తూ ఉంటారు. ఏదైంది తేలక ఎవరికి తోచింది వారు అనుకుంటూ వెళ్ళిపోతారు. కమలమ్మకు మామూలు మూర్ఛ లక్షణాలుగా కనపడక శ్యామలను గూర్చి ఆమె కూడా ఆందోళన పడుతుంది. పిచ్చి ఎక్కువ అవుతుందేమోననుకుంటుంది. శ్యామల అమ్మ భుజం మీద పడుకుని ఆనంద బాష్పాలు కారుస్తూ గంటసేపు భుజం వదిలిపెట్టదు. తన శక్తి కొద్దీ నొక్కి పట్టుకుని ఉంటుంది అమ్మను. శ్యామల కంటే చాలా కురచగా ఉన్న అమ్మ శ్యామల భుజం మీద వాలేసరికి శ్యామల కంటే గుప్పెడు ఎత్తుగా ఉన్నట్టు కనపడుతుంది. అన్నమ్మగారు ఆశ్చర్యంగా అమ్మ వంక చూస్తూ ఉంటుంది. తన భ్రమ లేక నిజంగా పొడవైందా అని చాలా జాగ్రత్తగా యోచిస్తూ ఉంటుంది. క్రమంగా తన భ్రమేనని తేల్చుకుంటుంది. శ్యామల భుజం మీద నుంచి లేస్తుంది. కమలమ్మ గారికి అమ్మలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు తోస్తుంది. అన్నమ్మగారు మీరు ఎవరో అనుకుంటుంది కానీ తమ ఇంటికి వస్తూ పోతూ ఉన్న నారపరాజు సుబ్బారావు గారి కుటుంబమని తెలియదు. అమ్మ అన్నమ్మగారిని అవతలకు పిలిచి, నేను తరువాత వస్తానులే, నీవు వెళ్ళు అని పంపిస్తుంది. నాన్నగారు కూడా వెళ్ళిపోతారు. అమ్మ శ్యామల కమలమ్మ గారి ఇంటికి వెళతారు. సుబ్బారావు గారు ఊళ్ళో ఉండరు. కమలమ్మ ఒక దేవత తన ఇంటికి వచ్చినట్టు భావిస్తుంది. శ్యామల కర్పూర హారతి తెచ్చి ఇస్తుంది. చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తూ అమ్మ జడదీసి ముద్దు పెట్టుకుంటుంది. కమలమ్మ ఎంత చూచినా తరగకుండా ఉంది, చూడాలనే అనిపిస్తున్నది, పెద్ద చక్కదనమా లేదు అని పెద్దగా అంటుంది. శ్యామల చక్కదనం లేకపోవటం ఏమిటి? అంతా చక్కదనమే తీర్చిదిద్దినట్టు ఉంది తల్లి. అమ్మ కమలమ్మ గారి భర్త ఎక్కడికి పోయారు? శ్యామల ఊరుకు వెళ్ళారమ్మా. అమ్మ ఏం చేస్తుంటారు? శ్యామల వారి పరిస్థితులు అన్నీ చెబుతుంది. అమ్మ పకపక నవ్వుతుంది. ఆ నవ్వేటప్పుడు మూతి మీద ఆమె చేసే జప అక్షరం ఓంకారం కనపడుతుంది. శ్యామల పెద్దగా, అమ్మ ప్రత్యక్ష ప్రమాణ దేవత గోచరించావా అని అరుస్తుంది. కమలమ్మ హడావిడిగా, ఏమిటే అమ్మ పిచ్చెక్కుతున్నదా? ఇందాక అట్లాగే చేశావు. శ్యామల చూడు పిన్ని చూడు, నీవు కూడా చూడు, మన ఇలవేల్పు వచ్చింది చూడు. అట్లా కళ్ళు పెద్దవి చేసి అమ్మ వంకనే చూస్తూ ఉండగా లోగడ తన తండ్రి చెప్పినదంతా అమ్మ ముఖంలో సినిమా తిరిగినట్టుగా తిరుగుతుంది. ప్రతి దృశ్యం కనపడ్డప్పుడల్లా చూడు పిన్ని చూడు అంటుంది. కమలమ్మకు కనపడదు. ఈ కేకలు చూచి శ్యామలకు మతిపోయిందని అనుకుంటుంది. శ్యామల, పిన్ని మా నాన్న చెప్పినది నిజంగా ఈ అమ్మను గురించే. చూడు ఎంత చక్కగా ఉందో చూడు. అందుకే మా నాన్నగారు తీసుకొచ్చి ఈ ఊళ్ళో దిగిడిచి వెళ్ళారు. మా అమ్మను చేర్చటానికయ్యే ఆ అమ్మ చచ్చిపోయింది. మా నాన్న ఇహానికి పరానికి కూడా అమ్మను చూపించారు. నాకు ఇక ఏ పూజలు అవసరం లేదు. నా పూజలు ఫలించినవి. నాకు వైధవ్యం కూడా ఇద్దుకే వచ్చింది అని కేకలు పెడుతూ వణికిపోతూ చేతులు చాచి అరుస్తుంది. విరబోసిన జుట్టు ఆ
చాచిన చేతులు, తెల్ల చీరే, ఆ పాల బుగ్గలు, పాల భాగం మిలమిలా మెరిసిపోతున్నాయి. నేను స్వర్గాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటుంది. వీరమాత అంటే ఈమె. ఎదురుగుండా కూర్చుని ఉన్న అమ్మ శ్యామల ముఖంలో అద్దములో నీడ కనపడుతూ ఉంటుంది. అది చూచి కమలమ్మ ఇది ఏదైంది నిర్ణయించుకోలేకుండా ఉంటుంది. తను కొలిచే చందలూరు మహాలక్ష్మమ్మై కనపడుతుంది. వెంటనే కమలమ్మ సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వా తల్లి, మా జన్మలు తరింపచేయటానికి వచ్చావా? అమ్మవారే చిన్నపిల్లయి వచ్చింది, లేకపోతే ఇంత ప్రత్యక్షంగా ఇన్ని రూపాలు చూపించలేదు. మహాలక్ష్మమ్మవారు కనపడి అదృశ్యమైనప్పటికీ అమ్మ పాదములు కమలమ్మ వదలక ఇలా ఆలోచిస్తుంది. అమ్మవారు కనుకనే, సాక్షాత్ పరమేశ్వరి కనుకనే ఎవరు కొలిచే రూపం వారికి చూపిస్తున్నది. తల్లి, నా పూజ ఫలించింది. చిన్నపిల్లై, స్నేహితురాలై, ఆపద్బాంధవి అయి అనాథరాలిని నన్ను కూడా రక్షిస్తున్నావా అమ్మా? నా పూజ ఫలించింది. ఇట్లా ఎప్పుడు కనపడమ్మా? ఇట్లా ఎందరెందరినీ తరింపచేస్తున్నదో ఈ తల్లి. అర్థమైనా కాకపోయినా సినిమాకొచ్చిన వాళ్ళు అందరూ తరించినట్టే కదా. కళ్ళు మూసుకు కూర్చున్న శ్యామల కళ్ళు తెరిచి, అదేమిటి పిన్ని, ఒక్క సినిమాకేమిటి? ఆ తల్లి సంకల్పం ఎంతవరకు ఉంటే అంతవరకు తరిస్తుంది కదా. మనమైనా గుర్తించే శక్తి తల్లి ఇవ్వవలసిందే కదా. మనమైనా ఆ తల్లి చూపిస్తే చూచాం, గుర్తు కలిగిస్తే గుర్తు కలిగింది. నాకు సినిమాలో మా అమ్మ మాదిరిగా కనిపించింది పిన్ని. తరువాత మా నాన్న అనిపించేదేమిటి, నాన్నల్లే కనపడ్డది. తరువాత మా నాన్న చెప్పిన సంగతులన్నీ ఆ అమ్మ ముఖంలో ఇక్కడ కనిపించినట్టే అక్కడ సినిమా రీలు మారినట్టుగా మారింది. నేను పడిపోయినప్పుడు అవి చూస్తూనే పడుకున్నాను కమలమ్మ. అందుకే అప్పుడే అనుకున్నాను ఇది మామూలు మూర్ఛల్లే లేదని. శ్యామల, బలహీనం కూడా లేదు పిన్ని. ఆ యమ్మ ఇంత ప్రత్యక్షంగా ఇటువంటి దర్శనాలిచ్చిందే. మనం ఏం చేశామని? సాటి మానవుల్ని కూడా సమానంగా ప్రేమించ చేతగాని మనకు ఎటువంటి దృశ్యాలు? కమలమ్మ, పోనీలే అమ్మ, ఏదో పూర్వజన్మ సంస్కారం. నీవు ఈ ఇంటికి వచ్చినందుకు నాకు కూడా నీ సంస్కారం వల్ల మహాలక్ష్మి తల్లి కనిపించింది. శ్యామల, ఎవరిది కాదు పిన్ని, ఇదంతా మా నాన్నగారిదే. మా నాన్నగారు ఓంకారం దిద్దబెట్టిన నాడు ఓంకారంలో ఈ అమ్మ కనపడ్డది. మా నాన్నగారు పూర్వం యోగభ్రష్టులై జన్మకు వచ్చి ఉంటారు. కాకులు కూస్తున్నాయి, తెల్లవారొచ్చింది. అమ్మ ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. చివరకు వాళ్ళు ఇద్దరూ సహస్రనామార్చన, ఖడ్గమాల, త్రిశతితో పూజ చేస్తారు. రాత్రి తెచ్చి పెట్టుకున్న టెంకాయలు అమ్మకు కొడతారు. కర్పూర హారతిచ్చి తొలినే చేసిన పూజా ఫలం అనే కృతి కమలమ్మ, శ్యామల కలిసి పాడుతారు. నిద్రపోయే అత్తగారు కూడా లేచి వచ్చి, అయ్యయ్యో ఇది ఏమిటి, ఈ పిల్ల ఎవరు, ఈ పూజలేమిటి, నిద్ర కళ్ళతో మంచం మీద కూర్చుని మీకు ఏం పోయే కాలం వచ్చింది అని అంటుంది. అమ్మ, వెళ్ళి వస్తా అమ్మ అని తను ఉండే గుర్తులు చెప్పి వెళ్ళిపోతుంది. తెల్లవారుజాము సుమారు 5 గంటలు అవుతుంది. నీకు అభయమే జరుగుతుంది. అన్నమ్మగారు ఆదుర్దాగా, ఇంత చీకటితో వచ్చావెందుకు? ఆ అమ్మాయికి ఎట్లా ఉన్నది? అమ్మ, ఎప్పుడూ ఉండే జబ్బేనట, మనకు కొత్తవి గాని. అన్నమ్మగారు, అట్లాగా, నేను చాలా భయపడిపోయాను. ముఖం కడుక్కో, తెల్లవార్లు నిద్రలే. మీ తాతగారు రాత్రి అనసూయ ఏదని అడిగారు. జరిగిందంతా చెప్పా. తల ఊపి ఊరుకున్నారు. కక్కయ్య అంటే బాబాయి ఏదో ఉత్తరం వ్రాశారు. అందులో నీ పెళ్లి సంగతులు కూడా ఉన్నాయి. పొద్దుపోయిన తరువాత నాన్న అమ్మకు నాకు చదివి వినిపించారు. ఎప్పుడూ ఇంత బాధగా రాయలా. లేనిది ఒక తల్లే కానీ తల్లిని కన్నవాళ్ళం కూడా ఉన్నాం. మనమే సుఖపెట్టలేకపోతే ప్రపంచంలో ఇక సుఖానికి స్థానం ఎక్కడున్నది? ఏదో దారి చేసి త్వరగా ఆ సీతాపతితో సంబంధమన్నా తేకుండా చేయండి. ఇంతకాలం చూడకుండా ఉండాలంటే నాకు చాలా బాధగా ఉన్నది. అదీగాక మొన్న నన్ను పిలిపించి చెప్పిన మాటకు చాలా బాధపడుతున్నా. అతను కూడా మన అందరికంటే చాలా పవిత్రుడు. అతను ఆ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ సంగతి అతనికి తెలిసి రావటం తగ్గించి ఉంటాడు. ముఖ్యంగా నేను ఉత్తరం రాయటానికి కారణం ఏమిటంటే, అతను ఎప్పుడైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకుంటారేమో నీవు చేసుకున్నట్లుగానే. నీవు సమర్థించవలసింది. ఇవి ఎవరూ నమ్మలేనివి, అర్థం చేసుకోలేని విషయాలు. నమ్మలేకపోవటానికి తోడు అమ్మ కూడా లేనిది కడుపులో పెట్టుకునేవారు ఎవరుంటారు? సాధ్యమైనంత వరకు బజారు పాలు చేయటానికి చూస్తారు. నేనెందుకో రాస్తున్నాననుకోవద్దు. సహజంగా ప్రపంచంలో మానవ నైజమే ఇట్లా ఉంటుంది. నాకు అక్కడే ఇవ్వాలనే పట్టుదల ఏమీ లేదు. లేక ఇవ్వకూడదని లేదు. అసలు పెళ్లి చెయ్యాలని లేదు అని రాస్తారు.
ఎవరికి ఎంత అవసరమో అంతవరకు చదివి వినిపించమని రాస్తారు అని అమ్మతో అన్నమ్మగారు చెబుతుంది. అమ్మ కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత పై ఉత్తరాన్ని అమ్మకు కూడా చదివి వినిపిస్తారు తాతగారు. అవకాశం ఉంటే 4 రోజులలో వచ్చి తీసుకెళ్తానని కూడా ఉంటుంది దానిలో. అమ్మ ఉత్తరం వినగానే తల ఊపుకుంటూ లేచి వెళ్ళబోతుంది. తాతగారు రెక్కబట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెక్కిళ్ళు పట్టుకుంటారు. తాతగారి కంటి బిందువులు 2 అమ్మ చెక్కిళ్ళ మీద రాలి ఉంటాయి. ఇట్లా 10 నిమిషాలు గడుస్తుంది. తాతగారు లేచి వెళతారు. అమ్మ వీధిలో అరుగు మీద కూర్చుని ఉంటుంది. నాన్నగారు కనపడతారేమోనని చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల దాకా కూర్చున్నా కనపడరు. పోనీ బజారులో కనపడకపోతే ఏం, నాలో కనపడుతున్నారుగా అనుకుని, నాలో కనపడకపోతే బజారులో కనపడ్డా గుర్తించలేనుగా అని అనుకుని లోపలకు లేచి వెళుతుంది. ఇంట్లో అన్నానికి పిలుస్తారు. అన్నం తింటుండగా నాన్నగారు వస్తారు. సుబ్బయ్య తాతగారు నాన్నగారిని అన్నానికి లేవమంటారు. నాన్నగారు, తినివచ్చే పెద్దనాన్న, ఊళ్ళోనే ఉంటున్నా, ఒక స్నేహితుని ఇంట్లో ఉంటున్నా. సుబ్బయ్య తాతగారు, ఇంకా 10 రోజులు ఉంటావా? నాన్నగారు, ఉండను, వెళతా. సుబ్బయ్య గారు, నీకు కూడా ఎందుకు అంత పట్టుదల? నీ దారి నువ్వు చూచుకోకపోయావు. నాన్నగారు, చూచుకుంటా. నేను మొదట ఆయన్ను ఇవ్వమని అడిగానా? మామయ్య అసమర్థుడు, చాదస్తుడు. ఎవరిని బెదిరిస్తాడు? తన కల్లుడు దొరకడా? మా అమ్మకు కోడలు దొరకదా? అమ్మ ఈ మాటలు వింటూ అందరూ భోజనాలు చేసిన చోటు బాగు చేస్తూ ఉంటుంది. జానకమ్మ గారు, తొందరగా పని చేస్తున్నావే, అవతలకెళ్ళి కూర్చుందామని. అమ్మ తల వంచుకుని ఊ అన్నట్టుగా నోటితో చెప్పకుండా తల ఊపుతుంది. జానకమ్మ గారు, అందుకే సీతాపతి అట్లా అని ఉంటాడు, ఊరికే అని ఉంటాడా? అన్నమ్మగారు, ఎందుకమ్మా అనవసరంగా మాట్లాడతావు దానిని? మంచి సంబంధం మనం తీసుకొచ్చి కాదన్నప్పుడు కదా ఆలోచన. వీళ్ళు ఇట్లా అనుకుంటుండగానే అమ్మ పంపు దగ్గరకు వెళ్ళి నీళ్లు కొడుతుంది. గంగాళాల నిండా నీళ్లు నింపి ఎదురుకుండా స్కూల్లో ఉన్న మౌలాలి కోసం వాకిట్లోకి వస్తుంది. మౌలాలి ఎదురుగుండా ఉన్న స్కూల్లో నుంచి ఆకలిగొని అమ్మను ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ ఇంట్లో అన్నం అడిగి తెచ్చిపెట్టడానికి భయపడుతుంది. చిదంబరరావు తాతగారు ఉత్తరం రాశారు కదా అనే ధైర్యంతో నాన్నగారితో మాట్లాడుతున్న సుబ్బయ్య తాతగారిని అవతలకు పిలుస్తుంది అమ్మ. నాన్నగారు తన పెళ్లి సంగతి గట్టిగా చేసుకుంటానని చెప్పడానికి పిలిచిందనుకుంటారు. అమ్మ మౌలాలి సంగతి తాతగారిని అడుగుతుంది. తాతగారు ఇంట్లో జానకమ్మ గారితో చెప్పి అన్నం పెట్టిస్తారు. అమ్మే పెడుతుంది. మౌలాలి అన్నం తింటూ, అమ్మ నీకు పెళ్లి లేకపోతే ఏం, ఇన్ని గోలలు ఎందుకు, మనం అటు ఏ అడవుల్లోనన్నా వెళ్ళి ఉందామా? అమ్మ 10 నిమిషాలాగి, ఇప్పుడున్నది అడవి కాకపోతేగా. మౌలాలి, అక్కడైతే ఇదంతా ఉండదుగా, ఈ జనం, ఈ బాధలు ఉండవుగా. అమ్మ, అక్కడ ఇంకొక రకమైన బాధ ఉంటుంది. ఎక్కడికి పోయినా తప్పదు. అక్కడ చెట్లున్నాయి, పక్షులున్నాయి, తేళ్లున్నాయి, పాములున్నాయి, మృగాలున్నాయి. అన్నింటికీ మనస్సు ఉన్నది. ఒకళ్ళు స్వజాతి కూడా అర్థం చేసుకోలేకుండా ఉంది. ఇట్లా అర్థం చేసుకొని బాధ ఎంత దూరం పోయినా తప్పదు. మౌలాలి అన్నం తినకుండా విస్తట్లో చెయ్యి పెట్టుకుని అమ్మ మాటలు వింటూ ముఖం వంక చూస్తూ ఉంటాడు. అమ్మ, నీకు ఆకలి అయిందనుకో, నువ్వు అన్నం తింటున్నావు, నీ నోట్లో నాలుక అంగిలి ఉంది. నీ నోట్లో పెట్టుకున్న ముద్దను, ఆ రుచిని నాలుక ద్వారా నీవు అనుభవిస్తున్నావా? నాలుక అనుభవిస్తున్నదా? నాలుక లేనిది తినలేం. నాలుక ద్వారా అనుభవించే రుచి నీది. ఏదో ధ్యాస మీద అన్నం తింటూ ఉంటావనుకో, ఇప్పుడు నీవు తిన్నట్టుగా ఏమి తిన్నది, ఎంత తిన్నది కూడా తెలుసుకోలేవు. అన్ని గుర్తులతో కావాలని తింటూ ఉంటాడనుకో, నోరు పూచింది. మంటను అనుభవిస్తాడు కానీ రుచిని అనుభవించడు. మంట కూడా ఒక రుచే. మౌలాలి, అంటే? అమ్మ, రుచి గుణమే, మంట గుణమే. అంటే నోట్లో పుండు ఉన్నప్పటికీ తను తగు గుర్తుతో తిన్నాడు గనక గుర్తు వస్తుగుణాన్ని గుర్తించింది. చేత్తో అన్నం కలుపుతాడు. అనుపాకం, అన్నం రెండూ వాడి చేతిలోనే ఉంది. వాటిని పచనం చేస్తాడు కానీ వాటి రుచిని గ్రహించలేడు. మన పెద్దవాళ్ళు చెబుతారే, పరమాన్నం గిన్నెలో గరిటెని. అది పరమానందాన్ని కలిగించటానికి పరికరాలు అవసరమైనా ఆ పరికరాలు ఆ ఆనందాన్ని అనుభవించలేవు. అదే అర్థం చేసుకోలేకపోవటం. ప్రపంచమంతా ఇట్లాగే నడుస్తున్నది. ఇది సృష్టి నైజం. మౌలాలి అన్నం తినకుండానే విస్తరి మడిచేస్తాడు. ఏమిటో అమ్మ, నా స్వల్ప బుద్ధికి నీదంతా అగాధంగా కనపడుతున్నది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి, మధ్యలో నీవు. ఒక పక్క అగ్నిగుండం, ఇంకో పక్క పెద్ద పెద్ద మంటలతో హోమం, చుట్టూ సుడిగాలి, పాదాల కింద సముద్రం, నెత్తిన హిమాలయ పర్వతం, గుండెల్లో శూలాలు, ఇటువంటి వాటితో దర్శనమిస్తున్నావు. నిజంగా నీవు చెప్పినట్లు నీ స్థితి అర్థం చేసుకోలేని నా స్థితి. భయమేస్తున్నది, ఉండలేనమ్మా. నీవు రాకపోతే నేనైనా వెళ్ళిపోతా ఏ అడవికైనా.
అమ్మ: కంటికి కనపడితేనే భయపడితే ఎట్లా నాయనా? నిజంగా జరిగితే ఎట్లా ఉంటుంది? మౌలాలి: నాకు జరుగుతున్నట్లే ఉన్నదమ్మా. ప్రత్యక్షంగా కనపడుతుంటే కాదని ఎట్లా అనుకునేది? అవన్నీ నేనని చూపిస్తూ ఉన్నావో, అవన్నీ నన్నేమీ చెయ్యవని చూపిస్తున్నావో, ఎన్ని వచ్చినా ఓర్చుకోవాలని చూపిస్తున్నావో, ఓర్పే ఆధ్యాత్మిక సాధనని చూపిస్తున్నావో నాకేం అర్థమవుతుంది? అయినా కాకపోయినా అవి నీవు వేరుగానే కనపడుతున్నావు కదా. ఇదే ఆధ్యాత్మిక సాధన అయితే మాత్రం ఎవరికీ ఇటువంటి ఆధ్యాత్మిక సాధన వద్దని వేడుకుంటా. అమ్మ: అయితే నేను సాధన చేస్తున్నానంటావా మౌలా? మౌలాలి: సాధన కాదమ్మా, చెప్పటం చేతకాక, అర్థం కాక ఆందోళన పడి అనే మాటలు. నీకు సాధన ఏమిటి? చేసి చూపించటానికైనా బాధ ఉంటుంది కదా అనిపిస్తుంది. అది నా దౌర్బల్యం. ఇందాక చెప్పిన వాటిల్లో ఒకటి మార్చేపోయినానమ్మా. మొదట మన్నవలోనే చూచిన సర్పం లాంటిది కాదు, పొరపాటు. నల్లని నాగేంద్రుడు మెడను ధరించి, అంటే నల్లతాచు 3 చుట్లు వేసుకుని నీ కంఠానికి ఒక మూరెడు పొడుగున యువతలకు వచ్చి ముఖము వైపు పడగ తిప్పి నీ భ్రుకుటి వైపు చూస్తున్నట్లు, మధ్య మధ్యలో నీ భ్రుకుటిలో కాటు వేస్తున్నట్లు, కాటు వేసినప్పుడల్లా ఆ విషాన్ని అమృతంగా నీవు స్వీకరిస్తున్నట్లు కనపడ్డదమ్మా. అమ్మ: నాగేంద్రుడిలో ఉండే విషతత్వం పోయి అమృతత్వం కలిగినట్టు కనపడలేదా నాయనా? మౌలాలి: లేదమ్మా. అమ్మ: నీవు చూడడం పొరపాటేమో నాయనా. మౌలాలి: ఆ దివ్య దర్శన భాగ్యం కలగలేదమ్మా. అమ్మ: అయితే నీవు చూచినది తప్పు. కాటు వేసినప్పుడల్లా అమృతమే కక్కుతున్నది. మౌలాలి: అది చూచే యోగ్యత నాకు లేదేమో. అమ్మ: నిజంగా లేదేమో. మౌలాలి: నాకు లేదా, అసలు లేదా అమ్మా? అమ్మ: నీవు చూడకపోయినా తర్వాత ఏమి జరిగితే నీకెందుకు? మౌలాలి: జరగబోయే కాలం చాలా భయంకరంగా కనపడుతున్నదమ్మా. అమ్మ: భయమెందుకు నాయనా? నీకు అభయమే జరుగుతుంది. మౌలాలి: ఏది ఎట్లా జరిగినా ఎక్కడున్నా నీ మూర్తి కనపడేటట్టు చెయ్యి, వెళ్ళిపోతా. అమ్మ: ఎప్పుడో ఒకప్పుడు ఆ రోజు రాకపోదులే. నా మెడలో దారమనే ఆధారం పడ్డదాకా ఉండు. జానకమ్మ గారు: ఇంతసేపు ఏమి చేస్తున్నావు అక్కడ? ఎవరా అబ్బాయి? అమ్మ: తాతగారు అన్నం పెట్టమన్న అబ్బాయి. జానకమ్మ గారు: ఇంతసేపు ఏమిటి ఆలోచన? అమ్మ లోపలికి వస్తుంది. మౌలాలి వెళ్ళిపోతాడు. నాన్నగారు వెళ్ళిపోతారు. మహాసూత్రం: తాతగారు నిద్రపోతుంటారు. సాయంత్రం 3:30 గంటలవుతుంది. అమ్మకు ఉన్న పనులు పూర్తి చేసుకుని సాయంకాలం 5 గంటలకల్లా పార్కుకు వెళుతుంది. అటు శ్యామల వస్తుంది. నాన్నగారు వస్తారు. గేటులోనే నాన్నగారిని చూచి శ్యామలను వదిలిపెట్టి పువ్వులు ఆకులు కోసుకోవటానికి వెళుతుంది. పువ్వులు ఆకులు తెచ్చి నాన్నగారి పాదాల మీద ఉంచి నమస్కారం చేస్తుంది. శ్యామల ఆశ్చర్యంతో గండం మీద వేలు వేసుకుని పెద్ద పెద్ద కళ్ళు చేసి, పెళ్ళికాని పిల్ల ఏమిటిది, ఎవరా అయినా? ఆ క్షణంలో ఇంత అనుభవం కలిగిన శ్యామల ఎన్నో ఆలోచిస్తుంది. ఏదైనా లోపముంటే నమస్కారం ఎందుకు చేస్తుంది అని మళ్ళీ ఆలోచిస్తుంది. ఆ నమస్కారం కూడా మామూలు నమస్కారంగా లేదు. జగమంతా వచ్చి పాదాల మీద పడ్డట్టుగా ఉంది. 2 చేతులు 2 పాదాల మీద సూర్యచంద్రులు ఉన్నట్టుగా ఉంటుంది. ఉభయుల మధ్య ఉన్న ముంగిలి మురిసిపోతూ ఉంటుంది. ఈ దృశ్యం శ్యామల చూచి ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియక, అర్థం కాక నిశ్చేష్టురాలై నిలబడుతుంది. నాన్నగారి సన్నిధానంలో అమ్మ ఒక అరగంట కాలం గడుపుతుంది. ఆ అరగంటలో నాన్నగారు వేసే ప్రశ్నలకు మౌలాలి అన్నం తింటూ చెప్పిన సంగతులతో సరిపోతుంది. ఏది ఎట్లా జరిగినా సరే అన్నమాట తప్పను. నాన్నగారు అడిగిన ప్రశ్నకల్లా సరే సరే అని, ఈ సరే అన్నింటికీ సరిపోవాలని శ్యామల దగ్గరకు వస్తుంది అమ్మ. నాన్నగారు మగవారు అవతల వైపుకు వెళ్ళి కూర్చుంటారు. అమ్మ శ్యామల పార్కులోనే ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. నాన్నగారు అమ్మను చూస్తూనే కూర్చుంటారు. శ్యామల: ఆయన ఎవరమ్మా? అమ్మ: నన్ను అమ్మ అంటున్నావు కనుక వారు నాన్నగారు. శ్యామల: నీకు పెండ్లి కాలేదుగా? అమ్మ: పెండ్లి అయ్యిందమ్మా. శ్యామల: నీ మెళ్ళో మంగళసూత్రం ఏది? అమ్మ: నా సూత్రం అందరికీ కనపడే సూత్రం కాదమ్మా. నా సూత్రం అన్ని సూత్రాలను తెలియపరిచే సూత్రం. అన్ని సూత్రాలు తెలుసుకున్న తరువాత మంగళసూత్రం అవుతుంది. తెలుసుకుండేది నేనే గనుక సూత్రం తెలియపరిచేది కనుక సూత్రంతో సూత్రాన్ని సూత్రం గుర్తిస్తుంది. ఆ సూత్రం అందరికీ అర్థమయ్యే సూత్రం కాదు. అదే మహాసూత్రం. శ్యామల: సూత్రధారణ అంటే? అమ్మ: సూత్రం అంటే తెలిసింది కదా. శ్యామల: తెలిసింది, కానీ ప్రత్యక్షంగా కనపడే మంగళసూత్రం మీద పోల్చి చెప్పమ్మా. అమ్మ: అంటే అర్థం కాని సూత్రాన్ని ప్రత్యక్షంగా కనపడే సూత్రం మీద పోల్చి చెప్పమంటావు, అంతేనా నీ అభిప్రాయం? శ్యామల: అవునమ్మా. అమ్మ: సూత్రం అంటే ఒక రకంగా
ఇముడ్చుకునేది అనర్థం. దారం బంగారంతో చేసిన తాళిబొట్లలో ఇమిడి ఉంటుంది. దారంలో తాళిబొట్లు ఇమిడి ఉంటాయి. ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నది. ఇముడ్చుకుండే శక్తి రెంటికి ఉన్నా అదియే అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరుడు అంటే ఒకదానిలో ఒకటి ఇమడటమే. అట్లా ఇమిడిపోయిన శక్తిని ఆరాధించాలంటే ప్రత్యక్షంగా మెడలో కట్టిన సూత్రాన్నే ఆరాధించాలి. దారము బొట్లు రెండూ కలిస్తేనే సూత్రం. దారము లేకపోయినా సూత్రం కాదు. బొట్లు లేకపోయినా సూత్రం కాదు. బొట్లు భర్త పాదాలు. ఆ పాదాలను ప్రేమతో అనే పాశంతో 3 ముళ్ళు వేసుకుని పట్టుకుని ఉంటుంది. ఆ 3 ముళ్ళే త్రిపుటి. ప్రేమ అంటే భక్తి. భర్త మీద ప్రేమ భక్తి, బిడ్డల మీద ప్రేమ వాత్సల్యం. ఒకటే గాని స్థానాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఆ 2 పాదాలే శరణ్యం. ఇహానికి పరానికి కూడా ఆ చరణాలే ఆచరణీయం. త్రిపుటి అంటే సృష్టి. సృష్టి అంతా ఆ త్రిపుటి మీదనే ఆధారపడి ఉన్నది. శ్యామల: మా బోటి వితంతువుల గతి ఏమిటమ్మా? అమ్మ: భర్త నిన్ను విడిచినా నీవు భర్తను విడవకుండా ఉండడమే. శ్యామల: మొదటి నుండి భర్తను ఎరగని వాళ్ళ స్థితి. అమ్మ: రూపాన్ని ఎరగవు గాని భావన ఉన్నదిగా. చేసుకున్నాను పోయాడని ఆ గుర్తు ఉన్నది కదా, ఆ గుర్తునే ఆరాధించు. చేసుకున్నాను అనే 5 అక్షరాలే మహామంత్రం. రూపాన్ని ధ్యానిస్తే ఏది పొందుతాడో అక్షరాలను ధ్యానించినా అదే పొందుతాడు. ధ్యాసే ధ్యానం. సర్వకాల సర్వావస్థల యందు గుర్తు ఉంచుకోవటం. ప్రొద్దుగూకిపోతుంది. మళ్ళా రేపు కలుసుకుందాంలే అమ్మా అని అమ్మ నాన్నగారు కలిసి వస్తారు. శ్యామల ఇంటికి వెళుతుంది.